ఇదే మా బస్ మంది మన కోసం వెయిట్ చేస్తాం. ఎర్లీ మార్నింగ్ 3:30, 4 గల్లా దిగుతాం బస్సు. సింపుల్ కూడా కొద్దిగా ఉందన్నమాట. కనిపించిందే. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈ రోజు బస్ జర్నీ అనమాట. మిడ్ నైట్ బస్ జర్నీ. కోయంబత్తూరు నుంచి శ్రీవిల్లపుత్తూరు అని ఏదో ఊరు, అది కేరళ బార్డర్ దగ్గరలో. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట. మీకు కొంచెం తెలిసిన పేరు చెప్పాలంటే మధురైకి దగ్గరలో అనమాట. మధురై నుంచి ఒక 100 కిలోమీటర్స్ వస్తుంది. శివకాశి ఐడియా ఉందా మీకు? శివకాశి అంటే క్రాకర్స్ తయారు చేస్తారు కదా, క్రాకర్స్ తయారు చేసే ఊరు నుంచి కొంచెం ఒక 40-50 కిలోమీటర్స్ అనమాట. సో మాకు బస్సు వచ్చి 9:30కి అనమాట. ఇప్పుడే టైం 8 గా వస్తుంది. ఇంకెళ్ళి తినేసి వచ్చేస్తే డైరెక్ట్ గా బస్ ఎక్కడానికి టాక్సీకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాను, ఇంకెళ్ళి తిందాం. తినేసి వచ్చేసాం మామ, ఇంకా బయలుదేరదాం. టాక్సీ కూడా బుక్ అయిపోయింది, 2 minutes లో వచ్చేస్తుంది అనమాట. చలో. ఈరోజు వెళ్ళబోయే ఊరు సిరివల్లపుత్తూరు. తెలుసు నీకు? నాకే కొత్తగా ఉందన్నమాట పలకడానికి. ట్యాక్సీ అయితే ఎక్కేసాను. ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది. 20 minutes లో బయలుదేరిపోయి అక్కడ 10 minutes వెయిట్ చేస్తే బస్ ఎక్కేవచ్చు. ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పారనమాట, త్వరగా వచ్చేస్తుందండి బస్ ఆన్ ది వే అని. సో మామ ఫస్ట్ టైం అయితే ఈ మైక్ పెట్టుకుని బ్లాగ్ షూట్ చేస్తాను అనమాట. వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అసలు వర్తా కాదా, దీని అన్బాక్సింగ్ కూడా చూడాలంటే లింక్ పైన ఇస్తాను, ఖచ్చితంగా చూసేయండి. ఓకేనా? ఇదే మా బస్ మంది మన కోసం వెయిట్ చేస్తా ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయింది, అలా ఎక్కాం, అలా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇదే మా సీట్. కిందంతా గ్రీన్ మ్యాట్. బస్సు కొంచెం పాతది, పర్లేదు, బాగానే ఉంది. ఏసీ వస్తుందా? వాటర్ బాటిల్ తీసుకొస్తాను అని చెప్పినా కానీ ఒప్పుకోలేదు అనమాట. మీరు ఎక్కండి, బస్సు లేట్ అయిపోయిందని వాళ్ళే ఇచ్చారు వాటర్ బాటిల్. మళ్ళీ ఒక్క వస్తుంది మా గాలి కూడా చాలా స్లోగా వస్తుంది అనమాట. నార్మల్గా అయితే ఏసీ బస్ ఎక్కగానే ఏసీ క్లోజ్ చేస్తాం, కానీ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం ఏసీ ఫస్ట్ టైం. సో మా బస్ అయితే ఫుల్ స్పీడ్లో వెళ్తుంది. కోయంబత్తూరు కూడా దాటేసింది అనమాట హాఫ్ అన్ అవర్లో. సో మీకు కూడా బస్ టూర్ చూపిస్తాను, మీతో పాటు నేను కూడా చూపిస్తాను. బస్ అయితే కొంచెం పాతలాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ ఉంది కదా, ఏమంటారు దీన్ని, షెల్ఫ్ ఏదో అంటారు కదా, ఇదైతే చాలా పాతదిగా ఉంది. ఈ మధ్య బస్సులో అసలు చూడలేదు అనమాట. ఇలా కింద ఒక ఏసీ వెంట్ ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. గాలి కూడా చాలా స్లోగా వస్తుంది అనమాట. సో ఇంకెప్పట్లాగే లైట్ అయితే పని చేయట్లేదు. అసలు నేనైతే ఎప్పుడు చూడలేదు లైట్ పని చేయడం. ఏ బస్సులో పని చేయవు అనమాట. అండ్ ఇక్కడ 2 స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి, స్విచెస్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ 2 మొబైల్ హోల్డర్స్, ఒక పిల్లో మురిగ్గా ఉంది. 4Me కనెక్ట్ అనమాట బస్ పేరు, 4Me కనెక్ట్. అండ్ ఒక దుప్పటి మొండిగానే ఉంది అది కూడా. సో లైట్ కూడా ఆపేశారు మామ, ఇంకా నేను కూడా ఫ్లాష్ ఆపేస్తాను. ఇదనమాట సింపుల్ బస్ టూర్. ఇంకా కరెక్ట్ క్లోజ్ చేసుకొని కాసేపు రిలాక్స్ అవుదాం. వీడియో తర్వాత కంటిన్యూ చేద్దాం. ఓకేనా? చలో. టైం ఇప్పుడే midnight 1 అయింది మామ. ఇప్పుడు ఆపారనమాట బ్రేక్కి, వాష్రూమ్ బ్రేక్. ఇంతకుముందు మధురై అలా వెళ్ళేటప్పుడు కూడా ఇదే ప్లేస్లో ఆపారు మామ, నాకు బాగా గుర్తుంది. 2-3 times వెళ్ళాను అనమాట మధురైకి, సేమ్ ఇదే ప్లేస్లో ఆపారు. అయినా ఈ 1 గంట టైంలో టీ అవర్ తాగేది. అయినా ఎన్ని బస్సులు చాపున్నాయి చూడండి మామ. 1, 2, 3, 4, 5, 6. ఇంకోటి వస్తూ ఉంది వెనకాల, అక్కడ మొత్తం 6-7 బస్సులు వస్తున్నాయి అనమాట. ఇప్పుడు టైం 1 గంట అని చెప్పాను కదా మామ, ఇప్పటి వరకు ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. నాకైతే నిద్ర రాలేదు. సో అదనమాట మామ మన బస్సు 4Me కనెక్ట్, గ్రీన్ కలర్, లోపలంతా గ్రీన్ కలర్ లోనే ఉంది. మేమైతే అసలు అటు ఇటు కాని టైంలో బస్ దిగుతాం అనమాట. నైట్ కాదు, ఎర్లీ మార్నింగ్ 3:30, 4 గల్లా దిగుతాం బస్సు. సో ఇప్పటికే 1 అయిపోయింది. 3-4 వరకు నిద్రపోవాలంటే ఒక 3-4 hours, 3 hours మాక్సిమం నిద్ర. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి హోటల్ తీసుకొని, హోటల్ ఏం లేదు, హోటల్ కూడా బుకింగ్ అవ్వలేదు అనమాట ఈసారి. అంటే అక్కడ మేక్ మై ట్రిప్ లో ఏమి హోటల్స్ లేవు. సో అందుకని మేము అక్కడికి వెళ్ళి లోకల్ లాడ్జ్ మాత్రం తీసుకోవాలి. సో మామ ఇప్పటికైతే కాసేపు వెళ్ళి పడుకుంటాను, మళ్ళీ మేము దిగే టైంకి వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకే, చలో, గుడ్ నైట్. ఇప్పుడే దిగాం మామ. టైం వచ్చి 4 అవుతుంది అనమాట. 4 కదా, కరెక్ట్గా 4 అవుతుంది టైము. చెప్పిన దానికంటే ముందే దింపేశారు అనమాట. 4:30 మాకు ఇచ్చిన టైము, కాకపోతే 4కే దింపేశారు. అంత నిర్మానుష్యంగా ఉంది. సో చెప్పాను కదా హోటల్ ఏం బుకింగ్లో లేదు అని. సో ఇప్పుడు వెళ్ళి లాడ్జ్లో రూమ్ తీసుకోవాలన్నమాట. సో నేనైతే అలా పడుకుని అలా లేసాను అనమాట. పడుకునేసరికి 1:30, 2 అయిపోయింది. కరెక్ట్గా 4 కల్లా నిద్ర లేసాను. ఇప్పుడు వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ రేపు మార్నింగ్ సైట్కి వెళ్ళాలన్నమాట. ఇదే అనమాట మ్యాప్స్లో చూశాను. హోటల్ అని అనుకోవచ్చు, లాడ్జ్ అని అనుకోవచ్చు, ఏదో రూమ్ దొరికితే అదే గొప్ప. చూద్దాం అసలు లోపల ఉందో లేదు. 24x7 అయితే రాస్తున్నారు. అరుణాచలం లాడ్జ్ అంట.
ఇప్పుడే రూమ్ తీసుకున్నాం మామ, 1500 అంట మరి లాడ్జింగ్ కూడా. ఇదే మామ రూము, 1500 అంట. మిడ్ నైట్ వచ్చామని ఈ రేట్ చెప్పాడో లేకపోతే ఏందో నాకు అర్థం కాలేదు. సో ఇంత చిన్న రూమ్కి 1500. ఒక అద్దం ఇచ్చాడు, దాని వెనకాల టీవీ ఉంది. ఇక్కడ ఒక వాష్రూమ్, ఒక సింక్లో కూడా బొద్దింక ఉందన్నమాట. కనిపించిందే, సింక్లో కూడా బొద్దింక ఉంది. సో చూద్దాం, రెస్ట్ తీసుకోవడానికి ఇంకేం చేయలేం. అందులో మేము తీసుకుంది నాన్ ఏసీ అనమాట. నాన్ ఏసీ 1500, ఏసీ అయితే 2000 అంట. నాకు అర్థం కాల ఏం రేట్. చూడడానికి విలేజ్ లాగా ఉంది, కాస్ట్ రేట్లు మాత్రం భయంకరంగా ఉంది. సో అది మామ ఈరోజు మందల. ఇప్పటికే టైం 4 అయిపోయింది అనమాట. కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. సో ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటాం వల్ల బై.